రామాయణ కల్పవృక్షావతరణం రూపకం రెండవ దృశ్యం. ఇందులో వచ్చు పాత్రలు విశ్వనాథ సత్యనారాయణ, చెళ్లపిళ్ల వెంకటకవి, వేలూరి శివరామశాస్త్రి, వేటూరి ప్రభాకర శాస్త్రి. అది 1845 సంవత్సరం. గోదావరి తీరంలోని కడియం గ్రామం, చెళ్లపిళ్ళవారి స్వగృహం. శ్రీ చెళ్లపిళ్ళ వెంకటశాస్త్రి గారు కుర్చీలో పడుకొని మాగన్నుగా ఉన్నారు. వేలూరు శివరామశాస్త్రి గారు ఏదో ఒక గ్రంథాన్ని పరిశీలిస్తున్నారు. ప్రభాకర శాస్త్రి గారు లోపల ఉన్నారు. విశ్వనాథ ప్రవేశించి, గురువుగారికి పాదాభివందనాలు అంటూ వేలూరి వారికి నిశ్శబ్దంగా చేతులు జోడించు. వెంకట శాస్త్రి, ఎవరు? మన విశ్వనాథ గురువు గారు అన్నాడు శివరామశాస్త్రి. సత్యనారాయణ, రారా, కూర్చో. విశ్వనాథ దగ్గరికి వచ్చి పండ్లు వస్త్రాలు చేతికిచ్చి పాదాలకు నమస్కరించారు. సరస్వతీ స్వరూపులకు శతాధిక వందనాలు. తన ఎదయల్ల మెత్తన కృత ప్రతిపద్యమునంతకంటే మెత్తన, తన శిష్యులన్న నెడదంగల ప్రేముడి చెప్పలేని మెత్తన అయి శత్రుపర్వత శతారము సత్కవి చెళ్లపిళ్ళ వెంకన గురువంచు చెప్పికొనగా అది గొప్ప తెలుగునాడు నన్ను అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగమస్మాదృశుండలఘుస్వాదరస అవతార ధిషణాహంకార సంభారదోహల బ్రహ్మీమయమూర్తి శిష్యుడైనాడన్నట్టిదా వ్యోమపేశల చాంద్రీమృతు కీర్తి చెళ్లపిళ్ళ వంశస్వామి కొన్నట్లుగన్. ఏమిటోయ్ సత్యనారాయణ, నన్ను పొగుడుతున్నావా, నిన్నే పొగుడుకుంటున్నావా? గురుగారు, తమరి కటాక్ష వీక్షణాలతోనే కదా నా సాహిత్య వ్యవసాయం ఫలిస్తున్నది. నా రామాయణ కల్పవృక్షం చూశాను సత్యనారాయణ. నీవిచ్చిన బాలకాండ పూర్తిగా చదివాను. నీ మార్గం వేరు, మాది కాదు, మా తండ్రి తాతలది కాదు. ఈ పద్యం చూడు. కఠిన స్తనోపరిగ్రైవేయ మణికాంతి కన్నతాటంకంబు గాడిపరుప కమ్రనితంబాగ్రకాంచి కింకిణులతో కరకంకణధ్వనులు కలతపూన మౌళిక్లప్త శశాంక మాలాతపములపై ఫాలస్థలీ జ్యోతి పారువెట్ట తత్కాల విచలితాధరహాస మాధుర్యమాత్మ ప్రసన్నత నగడుపరప పాలితాన్యోన్య లంఘన స్పర్ధములును జాలితాన్యోన్య సౌందర్య రసములను అయిన పలుకుల కూడిక ఎనగనొప్పు శారదామూర్తి నా ఎద చాలుగాక. పలుకలు తల్లి వర్ణన ఇటువంటిది సంస్కృతాంధ్రాల్లో ఎక్కడా చూడలా. శివరాముడు చెప్పాడు, ఇది కుంతకుని వక్రోక్తికి అనురూపమైనదని. అవును, మీ తండ్రి గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నావు. పైగా జీవుని వేదన అనే నూతన అలంకార మర్యాదను ప్రవేశపెట్టావు. బాగుంది. అవతారికలోనే భాస కాళిదాస భవభూతి దిగ్నాగులకు ప్రశస్త వాగ్విలక్షణుడు మురారి భట్టునకును రామకథాభాష్యకారులకును మోడ్పుకై ఘటించి అని వ్రాసావు. వారి వలె నూతన కల్పనలను ప్రవేశపెట్టి సౌందర్యాంచితము చేద్దామనే నీ సంకల్పం మంచిదే. అంతేకాదు గురువుగారు, వాల్మీకి చాలా లోతైన విషయాలను సూచించి వదిలివేశారు. సామాన్యమైన వలె కనబడేటట్లు రాశారు. వాటిని కళాత్మకంగా వర్ణించాలని నా ప్రయత్నం. కానీ గురువుగారు, కొంతమంది కవులు పండితులు పరిపరి విధాలుగా అంటున్నారు. నేను ముందుకు సాగగలనా? సత్యనారాయణ, నీకెందుకు ఆ బెంగ? ఆ రాముడే చూసుకుంటాడు. నీవు తెలుగు సాహిత్యంలో అన్ని ప్రక్రియలను సుసంపన్నం చేశావు. కొంతమంది ఈర్ష్యపడటం సహజం, పట్టించుకోకు. నీ రామాయణ కల్పవృక్షం దివ్యంగా సాగుతుంది. నీ కవిత్వంలో ఆర్ద్రత, ఆత్మీయత ఉన్నాయి. కవిత్వానికి అవి ప్రాణశక్తులు. నేటి కవుల్లో నీకు సాటి అయిన వాడెవ్వడూ లేడు. నేను చెబుతున్నాను కదా. రాముడు సీతాదేవి మొదటిసారి చూచినప్పటి పద్యం చదువు. ఇదమిత్తమని నిర్ణయింపగారానిదే కొర్కియో రూపు గైకొన్న ఎట్లు
జన్మ జన్మాంతర సంగతమైన ఆశాబలం అవధికి సాగినట్లు ప్రాణముల్ బయటకు వచ్చి ముగ్ధాకారమునయించి దర్శనమిచ్చినట్లు తన సృష్టిలోని ఉత్తమ భావం ఆనందముగ పొంగి బింబమై పొడిచినట్లు అలా అరుంధతియును అహల్యయును కోసలాత్మజాతయు మువ్వురి ఆననముల కన్నను పవిత్రమగుచు శృంగార భావం ఒడిసిపట్టిన ముఖచంద్రుడొకడు తోచే. సత్యనారాయణ, ఆహా, సీతాదర్శనం ఎంత పవిత్రంగా ఉన్నది. అమర కైసిక పారిజాత సుమోహ స్వాదు అన్నావు, నిజమేనోయ్. నీవవునో కాదు, నేను రామాయణ కల్పవృక్షం వల్ల చరితార్థుణ్ణయ్యాను. వాల్మీకి వ్రాయని సీతారాముల తొలి ప్రణయం లోకోత్తరంగా చిత్రించావు, బాగుంది. మధ్య రామునిలో వైరాగ్యం తెచ్చిపెట్టావెందుకు? గురువుగారు, తెలుగునాళ్ళలో జ్ఞానవాసిష్టం, ఆధ్యాత్మ రామాయణం బాగా ప్రచారంలో ఉన్నవి. పైగా రాముడు సర్వవేదాలను ఉపనిషత్తులను చదివిన మన్నశీలి. ఈ వేద విద్యలు రామునిలో జగదనిత్య భావనా జిజ్ఞాసను ఒక్కసారిగా మేల్కొలిపాయి. లేత వయస్సు, తట్టుకోలేకపోయాడు. సత్యనారాయణ, మరి వశిష్ఠుడు పరిష్కారం చూపలేదేమి? గురువుగారు, వశిష్ఠుడు మాట్లాడితే కావ్యరసం విరిసిపోతుంది. వశిష్ఠుడు మహర్షి, జ్ఞాని. విరక్తి మార్గంలో ఉన్నవానిని రక్తి మార్గంలోకి వెళ్ళమని చెప్పకూడదు. అందుకే అరుంధతి మాత మరొక మార్గంలో సమస్యను తీరుస్తుంది. గృహస్థాస్త్ర ధర్మం గురించి ఆ తల్లి చెప్పటమే సబబు కదా గురువుగారు. నీ ఆలోచన బాగుంది. ఇది కాదు, సీతారాముల ప్రణయంతో ఋతువర్ణనలకు ముడివేశావు చూడు, అది మనోహరంగా ఉన్నది. ఋతువర్ణనలో కృష్ణదేవరాయలకు జోడీవి నీవు సత్యనారాయణ. ఇంతలో లోపల నుంచి ప్రభాకర్ శాస్త్రి వచ్చి విశ్వనాథతో శుభం సోదరా అంటూ పండ్లు వెంకట శాస్త్రి గారికి ఇస్తారు. విశ్వనాథ మౌనంగా వేటూరి వారికి చేతులు జోడించి నమస్కరించను. అప్పుడు వెంకట శాస్త్రి, నీ ఋతువర్ణనలంటే మన ప్రభాకరుడికి ఎంతో ఇష్టం. ఇవిగో పండ్లు నీకమ్మని ఇచ్చాడు. నీవు చదివితే బాగుంటుంది. ఆ పద్యాలు 1-2 వినిపించు. విశ్వనాథ ఆ పండ్లు తీసుకుని నమస్కరించి, అన్నగారికి నా మీద దయ. వచ్చి వసంతకాలమునవర్తు సన్నచివుళ్ళులొత్తి లేపచ్చనియాకు తుట్టతుద పల్లని మొగ్గలు సాగులార్చి రేవిచ్చిన రేఖలన్నునుపు వెట్టి పరిమళ మాధురీఝరీ వృక్షణుడైన మాధవుడు ప్రేమ పొలాలను గుత్తగైకొనెన్. గోదు కస్తూరితోడ జాదిన తిలకమై నిక్కు తుమ్మెద సాచు రెక్కయగుచు చెదరిన కానుగు ముదురాకు కదలికై తూగాడు మదకేకి తోక్కయగుచు తానమాడిన పైని తడియారమిని జార వదిలిన స్త్రీ కేశపాశమగుచు తొలి చిల్పవాన జల్లుల చేత జలముబ్బి అడుగునా చగుపించు పడియగుచు జంట పిల్ల పిల్ల సందడిసేయగా పండియున్న ఎడవి పందియగుచు అంబుదంబొకడు నాషాఢమాసంబు మొదలు దినమునందు చెదలతోచే. బాగు సత్యనారాయణ, కళ్యాణఖండమంతా కవితా సౌందర్యంతో వెలిగిపోయింది. ఆ ఖండం నీవుపజ్ఞేయ కదా. పూని వైదేహి మైథిలి జానకీయటంచు శ్రీరామమూర్తి నోరార పిలుచు నా పిలుపు సవ్వడి తరంగలమవారు ప్రాణమూలములందున హత్తుకొనగా సీత శ్రీరామచంద్రుని చిత్తపదము రామచంద్రుండు జానకీ ప్రాణప్రదం రామసర్పఫణామణి రమణి సీత ధరణిజా జీవితాతపతరణి స్వామి. ఇంత బాగా చెప్పావు. నీకు సర్వదా సర్వత్రా దిగ్విజయమే. సీతారాములు నీ చేత వ్రాయించుకుంటున్న కావ్యమిది. నీవు రామనామ జప తత్పరుడు కదా. మిగిలిన కాండలు వ్రాయి. శిల్పసుందరమైన రామాయణ కల్పవృక్షం చిరస్థాయిగా ఉంటుంది, భారత భాగవతాల వలె. అదృష్టమంటే ఆంధ్రులదే. నా ఆశీస్సులు. దేవి అనుగ్రహం నీ యందు పుష్కలంగా ఉంటుంది. శుభం. విశ్వనాథ,
ధన్యుని గురువుగారు అంటూ పాదాలకు నమస్కరించును. ఇది మొక్క.